సింహరాశి యొక్క స్థితి చూస్తే వక్రగమనంలో ఈ యొక్క కుంభరాశి వీక్షణ చేస్తున్నాడు శని. వీరికి ఈ వీక్షణలో సప్తమ స్థానం సింహం దృష్టి ఉంది కాబట్టి వీరికి కొద్దిగా శని మంచి ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు. అలానే పంచమ స్థానం చూస్తున్నాడు కాబట్టి సంతానపర చికాకులు ఎక్కువగా ఉండడం, వాటి వల్ల ఇబ్బందులు పాల్గొవటము. అలానే వీరికి అష్టమ స్థానంలో కూడా ఉండడం వల్ల వీక్షణ వల్ల ఈ నవస్థాన వీక్షణ వల్ల దీర్ఘకాలిక సమస్యలు కొన్నిగా బాధింపబడటం. అంటే ఓవరాల్గా చెప్పాలంటే సింహానికి ప్రతికూలమైనటువంటి స్థితి అని చెప్పచ్చు. ఎందుకంటే సప్తమ స్థానం వీక్షణ చేస్తున్నాడు సింహానికి, సప్తమ స్థానం కుంభం అవుతుంది. అష్టమం వక్రం ఉన్నా కూడా, కానీ గురుబలం ఉన్నా కూడా శని యొక్క వక్రగమనం వల్ల సంతానపరంగా చికాకులు, వాళ్ళని సాకటము, వాళ్ళతో ఉండటము, అంటే మొండిగా వైఖరించడం, వాళ్ళని వ్యవహరించడాల్లో కానీ మనం ఒక మాట అంటే వాళ్ళు ఇంకో మాట అనడం, తర్వాత పేరు తెచ్చుకున్న స్థలంలోనే కళంకం రావటం, మీరు మంచిగా పోయినా చెడు ఎదురవటం, వాళ్ళు మీ మంచిని అర్థం చేసుకోకుండా చెడుని ఎదురు అర్థం చేసుకోవటం. అలానే ఈ యొక్క సింహరాశికి మళ్ళీ ఈ యొక్క సంక్రమణం వల్ల దశమ స్థానం ఏదైతే ఉందో, అంటే వృషభాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆ వృషభ స్థానం దశమం అయింది కాబట్టి ఉద్యోగంలో కావచ్చు ఓవర్ టైం చేయడం, శ్రమ అధికం పెట్టడం, వేరే వాళ్ళు చేసే పని కూడా మీ మీద వేయటం, అలా శ్రమాధికం చేయటం వల్ల కొంత స్ట్రెస్గా ఫీల్ అవుతారు. అయినా కానీ మీరు మనం చెయ్యాలి అంటే ఒక కార్యదీక్షగా ముందరకెళ్తారు. గురుబలం ఉంది కాబట్టి ఎంత కఠినమైన పరీక్ష ఉంచినా ఆ పరీక్షలను నెగ్గే ప్రయత్నమే చేస్తారు కాబట్టి పారిపోయే ప్రయత్నం అయితే చేయరు. సింహరాశి వారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇవన్నీ కర్మకి సంబంధించి శని ఈ విధంగా ఇచ్చాడని చెప్పి ముందరకెళ్తూ ఉంటారు. మళ్ళీ బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇది కొంతకాలమే, పరిపూర్ణమైనకైతే కాదులే అని చెప్పి వీళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. సింహానికి ముఖ్యంగా చెప్పాలంటే 100కి 80% ప్రతికూల ఫలితాలే ఉంటాయి, కానీ వాళ్ళ మనసుకి గురువు యొక్క బలం ఉంది కాబట్టి పెద్దగా బాధింపే అవకాశం తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబపరంగా వీళ్ళు మాటలు చెప్తే మంచి చెప్తే చెడు జరుగుతుందని చెప్పేసాం కాబట్టి ఎంత మంచి చేసినా చెడే చెప్తారు, కానీ మంచిని స్వాగతించరు. ఆరోగ్యపరంగా చూస్తే కనుక వీళ్ళకి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కానీ లేదా బాడీ పెయిన్స్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకి కొంత యోగదాయకంగానే ఉంది. రాజకీయ నాయకులు పలుకుబడిని ఉపయోగించినా ఫలితం లేకుండా ఉంటుంది.